భూమి అడుగున 200 కిలోమీటర్ల పొడవైన ఓ పురాతన నది దాగి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది నిజంగా వేదాల్లో చెప్పిన సరస్వతి నదేనా? ఏమి కనుగొన్నారు అంటే గంగా రివర్ మరియు యమునా రివర్ మధ్య ప్రాంతంలో, ముఖ్యంగా ప్రయాగ్రాజ్ నుంచి కాన్పూర్ వరకు భూమి అడుగున ఒక భారీ పురాతన నదీ మార్గాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పురాతన నదీ మార్గం భవిష్యత్తులో ఉత్తర భారతదేశానికి ప్రాణాధారంగా మారొచ్చు. భూగర్భ జలాల నిల్వ, సాగునీటి అవసరాలు, తాగునీటి సరఫరా ఇవన్నింటికి ఇది భారీ సహజ జలాశయంగా ఉపయోగావకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ నదీ మార్గం ఎలా మాయమైంది అంటే, వేల సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణ మార్పులు, భూకంప ప్రభావాలు మరియు నదుల దిశ మార్పుల కారణంగా ఈ పురాతన నది క్రమంగా కనుమరుగై ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, కొంతమంది దీన్నే వేదాల్లో చెప్పిన సరస్వతి నది అవశేషమని భావిస్తున్నారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం దానికి ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవని చెబుతున్నారు. ఇలాంటి హిస్టారికల్ మరియు డాక్యుమెంటరీ వీడియోస్ ఇప్పటికప్పుడు చూడాలంటే వాయిస్ నరేష్ పేజీని ఫాలో మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు.